ఓం శ్రీ సాయిరామ్. తగిన శాస్తి వి బాలకేశవులు గిద్దలూరు. ఒక ఊరిలో విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదరికంలో భార్య బిడ్డలను పోషించలేక రాజుగారిని ఆశ్రయించి తన కష్టాలు తీర్చుకోవాలని సంకల్పించి ప్రయాణమయ్యాడు. ఆ దేశరాజు మహేంద్రవర్మను కలిసి తన కష్టాలు విన్నవించుకున్నాడు. ఓయ్ విప్రోత్తమ, నీ ఉండే ఊరు చివర సాగులేని బంజరు భూమి నీకు ఇస్తున్నాను. దాన్ని నీవు సాగుబడిలోకి తెచ్చుకొని నీ భార్యా బిడ్డలను పోషించుకో అని భూమిని దానంగా ఇచ్చాడు. అప్పుడు విష్ణు శర్మ మహాదానంతో రాజు దగ్గర సెలవు తీసుకొని తన ఊరికి తిరిగి వచ్చాడు. ఆ మరుసటి దినం రాజుగారు కానుకగా ఇచ్చిన ఆ బంజరు భూమిని చూడడానికి వెళ్ళాడు. ఆనందంతో చూసిన తరువాత దాన్ని సాగులోకి తేవడానికి చాలా రోజులు పడుతుందని గ్రహించాడు. విష్ణు శర్మ అంతవరకు అందులో ఉండే తుప్పలు, కంపలు, చెట్లు నరికి ఊరిలో అమ్ముతుంటే కొంత సొమ్ము వస్తుందని భావించి ఒక పెద్ద చెట్టుని ఎంచుకొని నరకడం ప్రారంభించారు. అయితే ఆ చెట్టు మీద చాలా కాలంగా కొన్ని దయ్యాలు నివసిస్తున్నాయి. తాము ప్రశాంతంగా నివసిస్తున్న చెట్టును నరుకుతున్న విష్ణు శర్మను చూసేసరికి వాటికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే ఆ దెయ్యాలన్నీ మూకుమ్మడిగా వచ్చి విష్ణు శర్మ ఎదురుగా గాలిలో నిలిచాయి. ఓ బ్రాహ్మణుడా, నీవు ఎందుకు ఈ చెట్టు నరుకుతున్నావు? మేము చాలా ఏళ్ళుగా ఈ చెట్టు మీద నివాసం ఉంటున్నాం. దయచేసి ఈ చెట్టు విడిచి నీకేం కావాలన్నా ఇస్తాం అన్నాయి. తన ముందు గాలిలో నిలిచిన దెయ్యాలను చూసి చాలా భయపడిపోయాడు విష్ణు శర్మ. తరువాత ధైర్యం తెచ్చుకొని తన సమస్య చెప్పుకున్నాడు. అంతా విన్న దెయ్యాలు, ఓసి ఇంతేనా? మీ కుటుంబానికి నెలకి సరిపడా బియ్యం, వెస్సాలు పంపే పూచి మాది. దానికి బదులుగా ఈ బంజరు భూమిని మాకు వదిలిపెట్టు అని ఒక ఒప్పందాన్ని అతని ముందుంచాయి. ఆ దెయ్యాలు ఆలోచించి విష్ణు శర్మకి ఇదేదో బాగానే ఉందనిపించింది. వెంటనే సరే అన్నాడు. అప్పటి నుండి ప్రతీ నెల క్రమం తప్పకుండా ఆ దెయ్యాలు విష్ణు శర్మ ఇంటికి బియ్యం, వెచ్చాలు పంపనారంభించాయి. కష్టపడకుండా ఇంటికి కావలసిన సరుకులన్నీ ఉండేసరికి విష్ణు శర్మ కుటుంబ పేదరికాన్ని మర్చిపోయి ఆనందంగా కాలం గడపసాగాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. బంజరు భూమిలో ఉంటున్న దెయ్యాలను చూసేందుకు పొరుగురు నుండి ఒక చుట్టం దయ్యం వచ్చింది. ఆ వేళ 1వ తారీఖు కావడంతో దెయ్యాలన్నీ కోలాహలంగా బియ్యం, వెచ్చాలు విష్ణు శర్మ ఇంట్లో ఇచ్చేందుకు మూటలు కట్టి సిద్ధంగా ఉన్నాయి. ఈ తంతు అంతా చూస్తున్న చుట్టం దెయ్యం విషయం ఏమిటి అని అడిగింది. దెయ్యాలు తనకు విష్ణు శర్మకి జరిగిన ఒప్పందం గురించి చెప్పాయి. అసలు విషయం విన్న చుట్టం దెయ్యం ఇంతెత్తున ఎగిరింది. మనం మనుషులకి భయపడడం ఏంటి? మనకే వాళ్ళు భయపడాలి. కానీ మీ ఒప్పందం రద్దు చేయిస్తాను. ఆ బ్రాహ్మణుడి పని చిటికలో పడతాను. ఈ నెలకి వెచ్చాలు ఇవి పంపకండి, నేను వెళ్ళి సంగతి తేల్చేస్తాను అని బయలుదేరింది. విష్ణు శర్మ ఇంటికి చేరుకున్న చుట్టం దెయ్యం ఆ ఇంటి ముందున్న ఆకు మదిలో నక్కింది. ఆ సంగతి ఏమీ తెలియని విష్ణు శర్మ గత కొద్ది రోజులు తన ఇంటి ముందున్న ఆకుమదిని దొంగతనంగా తిరిగిపోతున్న పశువును
చావగొట్టేందుకు దుడ్డు కర్ర పట్టుకొని దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఆకుమదిలో నక్కిన దెయ్యం, చుట్టం దెయ్యం కదలికలు చూసి దొంగగొడ్డు వచ్చిందని భావించినట్టు విష్ణు శర్మ, ఆగవే, ఈ వేళ నీ పని ఆఖరు అంటూ చేతిలో ఉన్న దుడ్డు కర్ర విసిరాడు. ఆ కర్ర వెళ్ళి చుట్టం దెయ్యం నడుము మీద బలంగా తగిలింది. చచ్చాన్రో బాబోయ్ అంటూ అరుస్తూ ఆకుమది నుండి బయటకు వచ్చింది చుట్టం దెయ్యం. ఆలస్యంగా దాన్ని గమనించిన విష్ణు శర్మ, ఏం అలా వచ్చావు అని ప్రశ్నించాడు కోపంగా. అతను దుడ్డు కర్రతో దెబ్బతో అప్పటికీ ఆడలిపోయిన చుట్టం దెయ్యం, మరేం లేదు స్వామి, బియ్యం వెచ్చాలు అలాగే పంపాలా, బాగు చేసి పంపాలా అని వాళ్ళు కనుక్కు రమ్మన్నారు అంది మూలుగుతూ. అది కూడా చెప్పారా, బాగు చేసి పంపించండి అన్నాడు విష్ణు శర్మ మండి పడుతూ. అలాగే మరీ వెళ్తాను అని బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడింది చుట్టం దెయ్యం. ఇప్పటి వరకు బియ్యం వెచ్చాలు పంపడం వరకే తన పని అయితే, ఇప్పుడు బాగు చేసి పంపించడం అనే కొత్త పని పెట్టినందుకు ఆ దెయ్యాలని కసి తీరా తిడుతూ చుట్టం దెయ్యం మీద విరుచుకుపడ్డాయి. శుభం.